జై మా పద్మశాలి, జై మార్కండేయ. నేను మీ కుసుమ సత్యనారాయణ. ఏదైతే మీ ముందటికి రావడానికి కారణం ఒకటి, నిన్న కేకే మహేందర్ రెడ్డి గారి ఆడియో బయటకు రావడం జరిగింది. దాని గురించి కొద్దిగా మనం మాట్లాడుకుందామని చెప్పి నేను మీ ముందరికి వస్తున్నాను. అయితే మరి కేకే మహేందర్ రెడ్డి గారు, మీరు ఏమనుకుంటారు? పద్మశాలీలు అంటే అంత చులకనగా అనిపిస్తుర్రా? కొద్దిగానన్నా నీకు సిగ్గుండాలి మహేందర్ రెడ్డి గారు. మీకు పద్మశాలీలు ఓడగొట్టిరన్న కోపంతో మీరు అట్లా మాట్లాడిరు కావచ్చు. కానీ అట్లా మాట్లాడితే మాత్రం రాను రాను మీకు సిరిసిల్ల లోపల అడుగు పెట్టే ధైర్యం కూడా కోల్పోతారు. మిమ్మల్ని ఉరికించుకుంటూ కొడతారు పద్మశాలీలు అంటే అంత చులకనగా అనిపిస్తుర్రా? పద్మశాలీలు పాపడాలు అమ్ముకుంటుర్రా అని చెప్పి వీడియో వైరల్ అయింది. అయినంత మాత్రాన నీకు చేసే దమ్ముంటే చెయ్యు, లేకపోతే కూసుండు. అంతేగాని ఫాల్తు మాటలు మాట్లాడకు. నేనొక చేనేత కార్మికుని, నా ఆవేదన విను. నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నీకు ప్రభుత్వంతో, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాన్ని చేపియు. పద్మశాలీల గురించి మరి మనం చేస్తే ఎట్లుంటుంది? మరి ముందు భవిష్యత్తు లోపల మనం గెలవాలంటే పద్మశాలీలకు ఏమన్నా వేయాలని చెప్పి, పద్మశాలీలు అంటే అంతా చులకనగా అనిపిస్తుర్రా? నిరోధులు నీ ఇంటికి వచ్చి అమ్మేది రారా? నీకు అమ్మిర్రా నిరోధులు? పద్మశాలీలు నిరోధులు అమ్ముతారు, అది అమ్ముతారు, ఇది అమ్ముతారు అని అంటే నీ ఇంటికి వచ్చి అమ్మిర్రారా నిరోధులు? కొద్దిగానన్నా అక్కలు ఉండాలి. పద్మశాలి సోదరులారా, కాంగ్రెస్ లోపలున్న పద్మశాలి నాయకులారా, మీకు ఒక్కడికి చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే మన పద్మశాలి ఉనికిని కాపాడుకునేందుకు మీరు దొర దగ్గర ఇప్పుడు మన పద్మశాలి నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లోపల, మీరందరూ కలిసి ఆ కేకే మహేందర్ రెడ్డి గారితో క్షమాపణ చెప్పియాలి. మన పద్మశాలి లాంటి ఏంటిది అన్నది చూపెట్టాలి. అంతే అన్న. మనం ఏమి చేసేదో పార్టీలు అందరికీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పార్టీ ఉంటుంది. కానీ ఆ పార్టీ లోపల ఏ నాయకుడైతే మన కులాన్ని కించపరిచిండో వానితో క్షమాపణ చెప్పించే బాధ్యత ఆ పార్టీ లోపల ఉన్న నాయకులదే. అందుకొరకే కాంగ్రెస్ పార్టీ లోపల ఉన్న పద్మశాలి నాయకులను నేను కోరుకుంటున్నా. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి సిరిసిల్లకి వస్తాడట. ఆ వచ్చే లోపల కేకే మహేందర్ రెడ్డి గారితో క్షమాపణ చెప్పాలి. కేకే మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మాత్రం కేకే మహేందర్ రెడ్డిని సస్పెండ్ అనే చేయాలి, లేకపోతే క్షమాపణ అన్న చెప్పాలి. అందరికీ అంతా చులకనగా అనిపిస్తారు పద్మశాలీలు అంటే. ఇక ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నా. జై పద్మశాలి, జై